జై శ్రీమన్నారాయణ. ఇది 7వ అధ్యాయము. భక్తులందరూ కూడా 6వ అధ్యాయము, 5వ అధ్యాయము, 4 అధ్యాయము, 3, 2, 1 అధ్యాయం వరకు కూడా చూడనటువంటి వాళ్ళు అది కూడా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే కార్తీక పురాణము మొదటి నుండి కూడా విన్నట్టయితే క్రమ పద్ధతిలో ఈ యొక్క కార్తీక పురాణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. శివాయ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. 7వ అధ్యాయము వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. జనక మహారాజా, కార్తీక మాసమున శివకేశవులను పూజించిన వాడు పొందిన ఫలము అంతా ఇంత కాదు. ఈ మాసమునందు 1000 కమలములతో విష్ణువు నర్చించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరముగా ఉండగలడు. జన్మరాహిత్యమును కోరిన వారు తులసితో కాని బిల్వముతో కాని శివకేశవులని సహస్రనామార్చన చేయవలను. శివకేశవాలయమునకు వెళ్ళి భక్తితో పూజించి దాన హోమాదులు చేసిన ఎడల అశ్వమేధ యాగ ఫలము పొందుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మ లేని మోక్షము లభించుతుంది. కార్తీక స్నానములను దీపారాధములు చెయ్యలేని వారు ప్రాతకాలమున సాయంకాలమునందు దేవాలయమునకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము చేయవలను. చేసిన వారు పాపాలన్నీ కూడా నశించిపోవును. శివాలయమున కాని విష్ణు ఆలయమున కాని ఈ మాసమున ధ్వజ ప్రతిష్ఠ చేసిన వారి వద్దకు యమకింకరులు రాలేరు. పెనుగాలి ధూళి కణముల వలె కోటి పాపాలను పై ధ్వజ ప్రతిష్ఠ వలన నశించును. కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయముతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనెను పోసి వృత్తిని వేసి రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండినట్లు నంది దీపముగా వెలిగించిన అటు తర్వాత నైవేద్యము పెట్టి కార్తీక పురాణమును చదువునచో శివకేశవులు కైవల్యమును ఇయ్యగలరు. కార్తీక మాసమున శివునికి జిల్లేడు పూలతోనూ సాలగ్రామమును గంధము పూసి తులసి దళముతోనూ పూజించిన ఆయువు వృద్ధి కలుగుతుంది. ధనబలము ఉండి కూడా కార్తీక మాసమున పూజ గాని అర్చన గాని దానము గాని ఏది కూడా ఇయ్యని వారికి తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటకు తిరుగుతూ కర్రదెబ్బలు తిని నీచమైనటువంటి స్థితిలో మరణము పొందెదదు. కార్తీక మాసము నెల రోజులు పూజాదులు నాచరించలేని వారు ఒక సోమవారమైనను యథావిధంగా శివకేశవులను పూజించి మాస ఫలమును పొందుట మంచిది. కనుక ఓ జనక మహారాజా, నీవు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి తరింతువుగాక అని చెప్పి జనక మహారాజు గారికి ఆశీర్వాదం ఇస్తూ ఈ యొక్క 7వ పూర్తి చేస్తున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అధ్యాయాలన్నింటినీ కూడా శ్రవణము చేసి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శివాయ గురవే నమః. శివశ్చ హృదయం విష్ణు, విష్ణశ్చ హృదయం శివ. జై శ్రీమన్నారాయణ.